హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లోని సింప్లెక్స్ మెథడ్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం చూద్దామండి. యాక్చువల్లీ మీకు నేను ఆల్రెడీ 5 మెథడ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో మనకి సెకండ్ మెథడ్ సింప్లెక్స్ మెథడ్ అండి. అసలు సింప్లెక్స్ మెథడ్లో మనకి క్వశ్చన్లో మనకి మెథడ్ మెన్షన్ చేయకపోతే అసలు ప్రాబ్లం చూసిన వెంటనే అది సింప్లెక్స్ మెథడా, 2 ఫేజ్ మెథడా, బిగ్ ఎమ్ మెథడా, లేదు అంటే డ్యూయాలిటీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ అనేది చెప్తానండి. సో మన క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి అంటే, యూజ్ సింప్లెక్స్ మెథడ్ టు సాల్వ్ maximize z is equal to 3x1 plus 2x2 plus 5x3 subjected to the constraints x1 plus 2x2 plus x3 less than or equal to 430, 3x1 plus 2x3 less than or equal to 460, x1 plus 2x2 less than or equal to 420, x1 x2 x3 greater than or equal to 0. ఇది క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో జెడ్ ఈక్వేషన్ అనేది మనకి మ్యాక్సిమైజ్ జెడ్ అని ఇచ్చాడు, సమ్టైమ్స్ మినిమైజ్ జెడ్ అని కూడా ఇస్తాడండి. మ్యాక్సిమైజ్ జెడ్ అని ఇస్తే మీరు డైరెక్ట్గా యాస్టిస్గా ఉంచవచ్చు. ఒకవేళ మినిమైజింగ్లో ఇస్తే మినిమైజ్ని మనం మ్యాక్సిమైజ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ప్రాబ్లం ఎలాగిచ్చినా మనకి జెడ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమైజ్లోనే ఉండాలి. సో ఇప్పుడు మనకి మినిమైజ్లో కానీ ఇచ్చిన ఈక్వేషన్ని మనం మ్యాక్సిమైజ్లో కన్వర్ట్ చేయాలి అంటే త్రూఅవుట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో మనం మైనస్తో మల్టిప్లై చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మినిమైజ్ చేయడానికి ఇచ్చాడు అనుకోండి. -3x1 -2x2 -5x3 అని తీసుకుంటున్నాం. బట్ మనకి క్వశ్చన్లో ఇక్కడ మ్యాక్సిమైజ్లో ఇచ్చాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్ మనం తీసుకుంటామండి. సబ్జెక్టెడ్ టు ద కన్స్టెంట్, యాక్చువల్లీ మనకి ఇక్కడ 3 కన్స్టెంట్స్ ఇచ్చాడు. సో ప్రాబ్లం ఇచ్చిన వెంటనే మనకి కన్స్టెంట్స్ అనేవి అన్నీ కూడా మనకి అంటే ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి లెస్ దెన్లో ఇచ్చాడు అనుకోండి. సో అన్ని ఈక్వేషన్స్లో లెస్ దెన్లో ఇచ్చాడు అంటే అది మనం సింప్లెక్స్ మెథడ్ అని తీసుకుంటామండి. 2 ఫేజ్ ఎలా ఐడెంటిఫై చేస్తామో అది నేను నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తానండి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం సింప్లెక్స్ మెథడ్కి వచ్చేసరికి ఏవైతే కన్స్టెంట్స్ ఉన్నాయో ఈ లెస్ దెన్ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద తీసుకుంటున్నాం. ఈ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ని మనం ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ 3 ఇన్ఈక్వాలిటీ కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ఈక్వేషన్ కూడా మనం ఒక స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే x1 ప్లస్ 2x2 ప్లస్ x3 ప్లస్ s1 ఈజ్ ఈక్వల్ టు 430. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే 3x1 ప్లస్ 2x3 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు 460 తీసుకుంటాం. అంటే ఆల్రెడీ s1 మనం ఫస్ట్ ఈక్వేషన్లో తీసుకున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి s2 తీసుకుంటాం. అలాగే థర్డ్కి వచ్చేసరికి ప్లస్ s3 అన్నది స్లాక్ వేరియబుల్ యాడ్ చేసుకుంటాం. అప్పుడే ఇన్ఈక్వాలిటీ అన్నది మనకి ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. తర్వాత మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఇక్కడ అన్నోన్స్ అనేవి x1 x2 x3 కాబట్టి ఆ 3 అన్నోన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇప్పుడు చూద్దామండి. గ్రాఫికల్ మెథడ్లో మనం 2 అన్నోన్స్ మాత్రమే యూజ్ చేసి సాల్వ్ చేయగలమండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ అన్నోన్ థింగ్స్ అనేవి మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఉంటే మాత్రం మనం ఈ రిమైనింగ్ ఏవైతే నేను 4 మెథడ్స్ చెప్పానో 4 మెథడ్స్లో మనకి సూటబుల్ మెథడ్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎగ్జామ్స్ 2 or 3 డేస్లో మీకు ఓవర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఉన్న తక్కువ టైంలో నేను ఏంటి అంటే వీడియోస్ అనేవి చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ అయితే బ్రీఫ్గా ఇవ్వడానికి చూస్తున్నాను, మ్యాక్సిమం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కేర్ఫుల్గా ఒకసారి వీడియోస్ అనేవి మీరు వాచ్ చేస్తూ ఉండండి. కమింగ్ టు అవర్ సొల్యూషన్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి సో క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ నేను యాస్టీస్గా ఇక్కడ నేను రాశానండి. మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 సబ్జెక్టెడ్ టు ద కన్స్టెంట్ 3 కన్స్టెంట్స్ అండి. సో 3 కన్స్టెంట్స్ తీసుకున్న తర్వాత ఏంటి అంటే మనం ఇక్కడ కన్వర్టింగ్ ద ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వాలిటీ ఈక్వేషన్స్ బై ఇంట్రడ్యూసింగ్ ద స్లాక్ వేరియబుల్. యాక్చువల్లీ ఇక్కడ మనకి అన్నీ కూడా లెస్ దెన్లో ఉన్నాయి కాబట్టి లెస్ దెన్లో ఉన్నప్పుడు మనం స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము.
ఇది ఆల్రెడీ నేను క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేస్తాము అని చెప్పాను కదండి. యాక్చువల్లీ మ్యాక్స్ z ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 సబ్జెక్టెడ్ టు ద కన్స్టెంట్స్. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ s1 ఈజ్ ఈక్వల్ టు 430, అలాగే సెకండ్ ఈక్వేషన్కి నేను s2 అనేది యాడ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 460 ఈక్వాలిటీ కింద కన్వర్ట్ అయిందండి ఇక్కడ. అలాగే థర్డ్ ఈక్వేషన్కి మనం s3 అనేది యాడ్ చేసాము. అంటే ఇక్కడ మనకి 3 కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో s1, s2, s3 ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెయిన్ ఈక్వేషన్లో కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఈ మెయిన్ ఈక్వేషన్లో ఏదైతే ఉందో మనం ఇక్కడ ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ 0s3. సో ఇలా మనం ఏంటి అంటే మ్యాక్స్ z ఈక్వేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది అసలు సింప్లెక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సింప్లెక్స్ మెథడ్ అయినా, టూ ఫేజ్ అయినా, బిగ్ ఎమ్ అయినా మనం బాక్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలండి. సో యాక్చువల్లీ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ అన్నోన్ థింగ్స్ అనేవి x1, x2, x3. సో ఈ 3 వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ వేరియబుల్ అండ్ సిబి, ఎక్స్బి. యాక్చువల్లీ మనకి ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటి అంటే 3 అన్నోన్స్ అండి, x1, x2, x3. అండ్ ఈచ్ ఈక్వేషన్లో కూడా మనం ఏంటి అంటే స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకున్నాం. అంటే s1, s2, s3 కూడా యాడ్ చేసాం కాబట్టి 6 అన్నోన్ థింగ్స్ అనేవి తీసుకుంటున్నాము. మినిమం రేషియో యాక్చువల్లీ ఇక్కడ మనం ఏంటి అంటే బేసిక్ వేరియబుల్ అన్నది మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయండి. లాస్ట్ టర్మ్స్ ఏమున్నాయో చూసుకోవాలి, s1, s2, s3. సో 3 వేరియబుల్స్ని కూడా మనం ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ కింద తీసుకుంటున్నామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కోఆప్షన్స్ ఎలా వచ్చాయి అనేది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి మ్యాక్స్ z ఈక్వేషన్ అనేది ఆల్రెడీ మనం తీసుకున్నాము. 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ 0s3 తీసుకున్నాం. సో ఈ కోఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇక్కడ తీసుకుంటున్నాం. x1 కోఆప్షంట్ అనేది 3 అండి, అలాగే x2 కోఆప్షంట్ అనేది 2, x3 కోఆప్షంట్ అనేది 5, s1 కోఆప్షంట్ 0, s2 కోఆప్షంట్ 0, s3 కోఆప్షంట్ 0. సో మనకి మ్యాక్స్ ఈక్వేషన్లో ఏదైతే ఉన్నాయో ఆ కోఆప్షంట్స్ అనేవి ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్స్ ఎలా తీసుకున్నానో నేను ఆల్రెడీ చెప్పాను, s1, s2, s3. s1 కోఆప్షంట్ అనేది మనకి 0, అది కోఆప్షంట్ వేరియబుల్ అండి ఇక్కడ. అలాగే s2కి కోఆప్షంట్ 0, s3కి కోఆప్షంట్ 0. నెక్స్ట్ ఈ xb వాల్యూ అనేది మనకి ఇక్కడ 3 కన్స్టెంట్స్ ఉన్నాయి కదండి. సో ఫస్ట్ కన్స్టెంట్ ఏదైతే ఉందో వాల్యూ అనేది 430, s2 కరస్పాండింగ్ మనకి xb వాల్యూ అనేది 460. అలాగే మనకి థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి 420 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం x1, x2, x3 ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అనేవి మనం ఈ ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత మనకి కోఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చేసరికి x1కి కోఆప్షంట్ 1 అండి, 1 తీసుకున్నాను. x2 కోఆప్షంట్ అనేది 2, x3 కోఆప్షంట్ 1. ఇక్కడ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్ట్ చేసినప్పుడు ప్లస్ s1 అనేది తీసుకున్నాం కదండి. s1 కోఆప్షంట్ అనేది 1, s2, s3 టర్మ్స్ లేవు కాబట్టి జీరోస్ తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూడండి, x1కి కోఆప్షంట్ 3, x2కి కోఆప్షంట్ యాక్చువల్లీ ఇక్కడ x2 టర్మ్ లేదు, సో కోఆప్షంట్ అనేది మనం 0 తీసుకోవాలి. x3 కోఆప్షంట్ అనేది 2, s2 ఉంది, s1 అండ్ s3 0 తీసుకుంటున్నాం, s2 కోఆప్షంట్ అనేది 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ s3 అంటే మనకి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి x1 వాల్యూ 1 తీసుకుంటున్నాం, x2 వాల్యూ అనేది 2 తీసుకుంటున్నామండి. x3కి వచ్చేసరికి ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ టర్మ్ లేదు కాబట్టి కోఆప్షంట్ 0 తీసుకుంటున్నాము. ప్లస్ s3 అన్నాడు కాబట్టి s1 వాల్యూ, s2 వాల్యూ 0 తీసుకుంటున్నాం, 0, 0, 1. సో ఇది మనం ఏంటి అంటే క్వశ్చన్లో ఏదైతే ఉందో ఆ డేటా తీసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేసామండి. సో డేటా అనేది ఇప్పుడు మనం మొత్తం రైటప్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనం z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. z వాల్యూ ఎలా వస్తుంది అంటే cb ఇంటూ xb ప్లస్ సెకండ్ రో cb ఇంటూ xb అలా యాడ్ చేస్తాం. అంటే
0 ఇంటూ 430 ప్లస్ 0 ఇంటూ 460 ప్లస్ 0 ఇంటూ 420. అంటే ఇక్కడ మనం 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి 0 ప్లస్ 0 ప్లస్ 0 జెడ్ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సిబి వాల్యూ ఏదైతే ఉందో కరస్పాండింగ్ కాలంతో మల్టిప్లై చేసి దాన్ని మైనస్ ఆఫ్ ఈ కోఎఫిషియంట్తోని చేయాలండి. అంటే 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 3 0 ప్లస్ 0 ఇంటూ 1 0. అంటే మనకి ఇక్కడ 0 ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఈజ్ 3 అంటే -3 వస్తుందండి. అలాగే సెకండ్ది కూడా 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 అంటే -2 వచ్చింది. అలాగే ఇక్కడ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 0 మైనస్ ఆఫ్ 5 -5. అలాగే 0 ఇంటూ 1 సో 0 మైనస్ 0 మీన్స్ 0 వస్తుందండి. ఇక్కడ కూడా మనం 0 0 0 0 మైనస్ 0 0 వస్తుంది. సో లైక్ దట్ 0 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అంటే -3 -2 -5 0 0 0 ఇందులో మనకి లీస్ట్ వాల్యూ ఏంటో చూడండి. లీస్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ -5 అంటే మనకి ఇక్కడ మనకి లివింగ్ వేరియబుల్ ఎంటరింగ్ వేరియబుల్ అనేది ఇక్కడ ఏదైతే మినిమం వాల్యూ వచ్చిందో మినిమం వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ కరస్పాండింగ్ కాలం అనేది తెలిసింది అంటే x3 వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది అని తెలుసు, కానీ S1 S2 ఆర్ S3 ఏ ప్లేస్లో రీప్లేస్ చేయాలి అన్నది మనకి తెలీదు. సో వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి యాక్చువల్లీ ఓన్లీ x3 మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. దట్ ఈస్ 1 2 0 అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనకి xb వాల్యూ తెలుసు. xb బై కరస్పాండింగ్ x3 వాల్యూస్ తీసుకుంటే మనకి ఇక్కడ మినిమం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే 430 బై 1 430 460 బై 2 230 420 బై 0 దట్ ఈస్ ఇన్ఫినిటీ. ఎప్పుడు కూడా మినిమం రేషియోకి వచ్చేసరికి మనం 2 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. వన్ ఈజ్ వాల్యూ అనేది ఇక్కడ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ రాకూడదు. సెకండ్ రూల్ ఏంటి అంటే ఇన్ఫినిటీ టర్మ్స్ ఏవైనా సరే మనం ఎలిమినేట్ చేయాలి. అంటే పాజిటివ్లోనే లీస్ట్ వాల్యూ అనేది తీసుకోవాలి. అంటే ఇది 430 అండ్ 230 లీస్ట్ వన్ అనేది 230. ఆల్రెడీ మనకు కరస్పాండింగ్ కాలం తెలుసు. సో మనకి ఇక్కడ లీస్ట్ వచ్చింది కాబట్టి కరస్పాండింగ్ రో అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే 2ని మనం హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే S2 అన్నది మనకి లివింగ్ వేరియబుల్ అవుతుంది, x3 అన్నది ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. అంటే ఈ S2 ప్లేస్లో మనం x3ని రీప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో. S1 అనేది యాస్టీస్గా తీసుకున్నానండి. S2 అనేది మనకి లివింగ్ వేరియబుల్ అవుతుంది. S2 ప్లేస్లో మనం x3 అనేది రీప్లేస్ చేసుకుంటున్నాము. సో S2 ప్లేస్లో మనకి ఇక్కడ x3 అనేది యాడ్ అయిందండి. S3 యాస్టీస్గా ఉంటుంది. ఇప్పుడు S1 కోఎఫిషియంట్ ఎంత ఏంటి 0, x3 కోఎఫిషియంట్ అనేది మనకి ఇక్కడ 5, S3 కోఎఫిషియంట్ ఏంటి 0. సో ఇది జస్ట్ ఇలా రైటప్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ స్టెప్ అనేది మీరు ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి. మనకి ఇక్కడ 2 ఏదైతే ఉందో దీన్ని మనం 1 చేసుకోవాలండి. దాని అబోవ్ టర్మ్ అండ్ బిలో టర్మ్ ఏదైతే ఉందో అంటే 2కి పైన ఈ 1 ఏదైతే ఉందో ఇది 0 అవ్వాలి. యాక్చువల్లీ 2 కింద కూడా మనకి ఏ టర్మ్ ఉన్నా అది మనం 0 చేసుకోవాలి. అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ తీసుకున్నామో దీన్ని 1 చేయాలి, దాని అబోవ్ టర్మ్ బిలో టర్మ్ అనేది 0 చేయాలి. అది కూడా మనం ఈ రో R2 యాక్చువల్లీ ఇది R1 R2 R3 కాబట్టి ఇవి రెండు కూడా మనం ఈ రో యూజ్ చేసుకునే జీరోస్ చేయాలి. సో ఫస్ట్ నేనేంటి అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ R1 R2 ఏదైతే ఉందో R2ని ఫస్ట్ నేను ఇక్కడ 1 చేయడం నేను చెప్తాను. అంటే మనకి 2 ఉంది కాబట్టి బై 2 చేస్తే చాలండి. అంటే త్రూ అవుట్ రోని మీరు బై 2 చేయాలి. అంటే 460 బై 2 దట్ ఈస్ 230, 3 బై 2 0 బై 2 0, 2 బై 2 1 0, 1 బై 2 0. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏదైతే రో ఆపరేషన్ అప్లై చేశానో ఇక్కడ నేను మెన్షన్ చేశానండి R2 టెన్స్ టు R2 బై 2. అంటే ఇక్కడ మనం 1 అవ్వాలి కాబట్టి త్రూ అవుట్ మనం ఏం చేస్తున్నాను అంటే బై 2 చేశాను.
నెక్స్ట్ ఏంటి అంటే ఈ టర్మ్ యూజ్ చేసుకొని అంటే మనకి ఈ రో R2ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూని 0 చేయాలి. ఈ వాల్యూని 0 చేయాలి అంటే ఇది మనకి 1 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ ఏంటి అంటే R1 = R1 మైనస్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి 2ని 1 చేయాలి అంటే ఏం చేయాలండి, బై 2 చేస్తే చాలు. అంటే 2/2 1 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయాలండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఈ టర్మ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. రాసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంది అంటే ఇక్కడ మనకి 2 - 2 0 అవుతుంది. అలా మనం ఏంటి అంటే దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్గా 1 ఉంది కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2ని 1 ఎలా చేయాలో ఇక్కడ మనం రాస్తే సరిపోతుంది. 1 - 1 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఓవర్లోని చాలా టైం టేకన్ కాబట్టి అసలు ఈ త్రూ అవుట్ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే R1 = R1 - R2/2 దీన్ని మనం ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేయాలండి క్యాలిక్యులేటర్లో. R1 అంటే మనం x అని తీసుకుంటున్నాము. ఇక్కడ R1 ఈ R2 ఏదైతే ఉందో అన్నోన్ థింగ్స్ అనమాట. అంటే మీరు AB అయినా తీసుకోవచ్చు, X అండ్ Y అయినా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇది మనం అన్నోన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని నేను X అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం క్యాలిక్యులేటర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయండి. అంటే మనం షిఫ్ట్ క్లిక్ చేసుకోవాలి. కొన్ని మనకి పింక్ కలర్లో ఉన్నాయి. ఆల్ఫా అనేది క్లిక్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏంటి అంటే ఆల్ఫా x తీసుకుంటున్నానండి. నెక్స్ట్ మనకి = ఇక్కడ ఉంది అండి. అంటే ఆల్ఫా ఈ సాల్వ్ బటన్ క్లిక్ చేస్తున్నానండి. = వస్తుంది. మనం ఇక్కడ A అండ్ B తీసుకుంటున్నాం కాబట్టి R1 ప్లస్లో నేను A తీసుకుంటున్నాను. ఆల్ఫా ఇక్కడ చూడండి ఇది A మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నానండి. R2 వాల్యూ అనేది B తీసుకుంటున్నాను. B డివైడెడ్ బై 2 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక ఈక్వేషన్ కింద క్యాలిక్యులేటర్లో సెర్చ్ చేశాను. అంటే R1 ప్లస్లో A మైనస్ ఆఫ్ B/2 అని తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ త్రూ అవుట్ మనం R1 ఆపరేషన్ అనేది అప్లై చేయాలి కాబట్టి ఏ వాల్యూ అంటే 1, B వాల్యూ అంటే 3 తీసుకుంటే మనకి ఇక్కడ ఒక వాల్యూ వస్తుందండి. సో అలా మనం ఏంటి అంటే త్రూ అవుట్ రో అన్నది అప్లై చేయాలి. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ 430 అండ్ 460 ఉందండి. జస్ట్ మీరు ఇక్కడ సాల్వ్ బటన్ క్లిక్ చేస్తే ఏ వాల్యూ అడుగుతుంది. ఎంత అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది 430, B వాల్యూ అనేది 460, వాల్యూ మనకి ఇక్కడ 200 వచ్చిందండి. ఓకే, అలాగే ఇప్పుడు మనకి మళ్ళీ సాల్వ్ కొట్టండి. ఏ వాల్యూ అనేది 1, B వాల్యూ అనేది 3, -0.5 అంటే ఇక్కడ మనకి ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి -1/2 వస్తుందండి. అలాగే మళ్ళీ సాల్వ్ కొడుతున్నామండి. ఏ వాల్యూ 2, B వాల్యూ 0, వాల్యూ అనేది 2 అండి. అలాగే ఇప్పుడు x3 మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి సాల్వ్ 1, వాల్యూ అనేది మనకి ఇక్కడ 2, 0. అలాగే S1 కరస్పాండింగ్ సాల్వ్ 1, 0, 1 అండి. అలాగే S2 కరస్పాండింగ్ ఏ వాల్యూ 0, B వాల్యూ 1. సో మనం ఇక్కడ ఇది కొడితే మనకి ఇక్కడ -1/2 వచ్చింది. అలాగే S3 0, 0 అంటే మనకి 0 వస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని త్రూ అవుట్ రోని మనం ఏంటి అంటే ఇక్కడ మనకి మిస్టేక్స్ రాకుండా మనం రో ఆపరేషన్స్ అనేవి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ R2 ఆపరేషన్ నేను ఆల్రెడీ చెప్పానండి. R3కి వచ్చేసరికి ఏంటి అంటే యాక్చువల్లీ మనకి 2 బిలో టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇది 0 కాబట్టి నేను యాస్టీస్గా నేను ఇక్కడ రాస్తున్నానండి. అంటే S3 0, 420, 1, 2, 0, 0, 0, 1 యాస్టీస్గా తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 0 × 200 + 5 × 230 + 0 ×
420 అంటే మనకి z వాల్యూ అనేది మనకి ఇక్కడ 5 × 230 వాల్యూ అనేది మనకి ఇక్కడ 1150 వస్తుందండి. అలాగే సేమ్ 0 × -1/2 ప్లస్ 5 × 3/2 ప్లస్ 0 × 1 -3 వాల్యూ అనేది మనకి 4.5 వస్తుందండి. నెక్స్ట్ 0 × 2 ప్లస్ 5 × 0 ప్లస్ 0 × 2 -2 ఈ వాల్యూ అనేది మనకి -2 వస్తుందండి. సో అలా మనం ఏంటి అంటే ఈచ్ టర్మ్ ఆల్రెడీ నేను ఫస్ట్ స్టెప్లో చెప్పాను, యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఏంటి అంటే ఎక్కడ కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ వచ్చినంత వరకు మనం ప్రొసీజర్ అనేది రిపీట్ చేయాలి. సో ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ అనేది నెగిటివ్ టర్మ్ అనేది -2 ఇక్కడ వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరస్పాండింగ్ కాలం తెలుసు, అంటే మనకి x2 వాల్యూ అనేది ఎంటర్ అవుతుంది అని తెలుసు. లివింగ్ వేరియబుల్ s1 x3 s3 అనేది మనకు తెలీదు. అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, xb బై కరస్పాండింగ్ x2 టర్మ్ అనేది మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే 200/2 అంటే 100 అవుతుందండి. 230/0 ఇన్ఫినిటీ కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. 420/2 210. సో మనకి 100 అండ్ 210లో లీస్ట్ వన్ ఏంటండి 100. అంటే మనకి ఎంటరింగ్ వేరియబుల్ అనేది మనం ఇక్కడ ఏంటి అంటే x2 తీసుకుంటున్నాము, లివింగ్ వేరియబుల్ అనేది s1 తీసుకుంటున్నాము. అంటే s1 ప్లేస్లో మనకి x2 అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే s1 ప్లేస్లో మనకి x2 అనేది తీసుకున్నానండి. యాక్చువల్లీ x2 కోఎఫిషియంట్ అనేది 2 అండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి అంటే 2 అని ఉంది కాబట్టి మనం దీన్ని మనం 1 చేసుకోవాలి. 1 చేసుకోవాలి అంటే త్రూ అవుట్ ఏదైతే ఉందో మనకి ఈ రో అంతని కూడా మనం ఏం చేయాలి అంటే /2 చేస్తున్నాము. అంటే 200/2 100 అండి, -1/2/2 -1/4 2/2 1 0 1/2 -1/2 × 1/2 -1/4 0. సో అలాగే ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి 2 బిలో టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ జీరోస్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి సెకండ్ రో 0 ఉంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ ఆపరేషన్ అనేది ఇక్కడ నేను సేమ్ థింగ్ రాస్తున్నానండి. x3 వాల్యూ 5 230 3/2 0 1 0 1/2 0. నెక్స్ట్ s3కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని మనం ఏంటి అంటే 0 చేసుకోవాలి. యాక్చువల్లీ 2 - 2 0 అవుతుందండి. అంటే r3కి వచ్చేసరికి ఏంటి అంటే r3 - r1 అంటే దీన్ని యూజ్ చేసుకునే మనం ఏంటి అంటే ఏ టర్మ్ అయితే మనం 1 చేస్తున్నామో ఆ కరెస్పాండింగ్ రోని యూజ్ చేసుకుని మనం ఏం చేయాలి, ఈ వాల్యూని 0 చేసుకోవాలి. కాబట్టి ఇది 2 - 2 అంటే మనం r3లో చేస్తున్నాం కాబట్టి r3 - r1 నేను రో ఆపరేషన్ తీసుకున్నానండి ఇక్కడ. సో ఇక్కడ మనకి s3కి వచ్చేసరికి ఏంటి అంటే 0 420 - 200 220 1 -1/2 అంటే 3/2 వస్తుందండి. 2 - 2 0 0 - 0 0 0 - 1 -1 0 -1/2 1/2 1 - 0 1. సో అలా ఏంటి అంటే మనం కంప్లీట్గా ఇక్కడ r3 ఆపరేషన్ కూడా కంప్లీట్ చేస్తామండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తామేంటి, ఇక్కడ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 × 100 ప్లస్ 5 × 230 ప్లస్ 0 × 220 అంటే z వాల్యూ అనేది 1150 అండి, 1350 వస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఇది 2 × 100 200 ప్లస్ 5 × 230 అంటే మనకి ఇక్కడ 1150 ప్లస్ 0 × 220 అంటే 0. సో అలా మనం ఏంటి అంటే 1150 ప్లస్ 200 అంటే 1350 వస్తుంది. అలాగే 2 × -1/4 ప్లస్ 5 × 3/2 ప్లస్ 0 × 3/2 -3 అంటే మనకి ఇక్కడ 4 వస్తుంది. సేమ్ ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ అనేవి వచ్చాయండి. సో అంటే ఇక్కడ మనకి డెల్టా జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్ని వాల్యూస్ పాజిటివ్ వచ్చాయి అంటే మనకి ఇక్కడ డెల్టా జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడతో మనం ప్రాసెస్ అనేది స్టాప్ చేసేయచ్చు. ఫైనల్ కన్క్లూషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాము. సో దీంతో మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వస్తుందండి. ఫైనల్ కన్క్లూషన్కి వచ్చేసరికి ఏంటి అంటే
Since delta z greater than or equal to 0 for all the variables, the optimal solution is reached. సో ఇక్కడ మనకి ఏంటి అంటే x2 వాల్యూ అనేది 100 అండి, x3 వాల్యూ అనేది 230. యాక్చువల్లీ x1 టర్మ్ ఇక్కడ మనకి ఏమీ వాల్యూ రాలేదు కాబట్టి 0 అని తీసుకుంటున్నామండి. అంటే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది x1, x2, x3 అనమాట. x1 0, x2 వాల్యూ అనేది 100, x3 వాల్యూ అనేది 230. ఈ 3 వాల్యూస్ కూడా మనం మ్యాక్సిమైజ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి z వాల్యూ అనేది అండి 1350 వస్తుంది. ఇది ఫైనల్ కన్క్లూజన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.